నమస్కారం అండి. ఈరోజు మీకు ముఖ్యంగా రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. అధిక ఋతుపవనాలు ఖరీఫ్ పంటల మీద ఒక రిపోర్ట్ ఇక్రే వారు ఇచ్చారు, దాని గురించి. తర్వాత ఇంకోటి ఏంటంటే షుగరు 24-25 సీజన్కి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా వాళ్ళు ఒక అంచనా ఇచ్చారు. ఈ రెండు రిపోర్ట్లు కూడా నేను ఆడియో వినిపిస్తాను మీకు. సో దీన్ని మీరు నిశ్చితంగా విని ఆలోచించండి. సో స్టార్టింగ్ చేస్తున్నా. అధిక ఋతుపవనాలు ఖరీఫ్ పంటలు నాట్లు ఆధారంగా వ్యవసాయ స్థూల విలువ జోడింపు పెరుగుతుందని ఇక్రా అంచనా వేస్తోంది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఈ ఖరీఫ్ సీజన్లో రైతులు ఎక్కువ పంటలు వేయడానికి దోహదపడింది మరియు ఈ రంగంలో స్థూల విలువ జోడింపు ను మెరుగుపరిచే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తన తాజా నివేదిక నైరుతి ఋతుపవనాలు 2024 అప్డేట్లో వ్యవసాయం, అడవులు మరియు చేపల పెంపకం యొక్క జీవీఏ వృద్ధి 2023 నుంచి 24 వరకులో 1.4% నుండి 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో 3.2% మెరుగుపడుతుందని పేర్కొంది. సాంప్రదాయకంగా భారతీయ వ్యవసాయం, ముఖ్యంగా ఖరీఫ్ ప్రాంతం ఉత్పత్తి, ఋతుపవనాల పురోగతిపై ఎక్కువగా ఆధారపడుతుంది. జూన్ 2024లో బలహీనమైన ప్రారంభం తరువాత దీర్ఘకాలిక సగటు కంటే 11% తక్కువ అఖిల భారత స్థాయిలో ఋతుపవనాల వర్షపాతం జూలై 2024లో దీర్ఘకాలిక సగటు కంటే 9% ఎక్కువ పుంజుకుంది మరియు 2024 ఆగస్టులో మరింత వేగం పుంజుకుంది. లాంగ్ పీరియడ్ సగటు కంటే 16% ఎక్కువ. మొత్తం మీద 2024 ఆగస్టు చివరి నాటికి సంచిత వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే 7% ఎక్కువగా ఉంది. ఇది I.M.D వర్గీకరణ ప్రకారం సాధారణం కంటే ఎక్కువగా పరిగణించబడుతుంది. జూలై 2024 నుంచి మిగులు వర్షపాతంతో ఖరీఫ్ సాగు 2.2% పెరిగింది. ఈ పోకడల ఆధారంగా సీజన్ ముగిసే నాటికి మొత్తం విత్తనం 2024 విస్తీర్ణాన్ని 10-2.0% మించిపోతుందని ఇక్రా అంచనా వేస్తోంది. దేశంలో ఖరీఫ్ పంట నాట్లు క్రమంగా పురోగమిస్తున్నాయని, గత ఏడాదితో పోలిస్తే 1072.94 లక్షల హెక్టార్లలో ఇప్పటివరకు 1096.65 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు వేశారని తెలిపారు. పంటల పరంగా చూస్తే వరి, పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, చెరకు సాగు పెరిగింది. మరోవైపు పత్తి, జనపనార, మెస్తా విత్తనాలు తరువాయి భాగంలో వేశారు. పప్పులో అర్హర్, పెసర, కుల్తీ, మోత్ బీన్ మినహా మిగిలినవి పాజిటివ్ వైపు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2023 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 1107.15 లక్షల హెక్టార్లు. 2018 నుంచి 19 వరకు నుంచి 2022 నుంచి 23 వరకు ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 1096 లక్షల హెక్టార్లు. భారతదేశంలో వేసవి, ఖరీఫ్ మరియు రబీ అనే 3 పంట కాలాలు ఉన్నాయి. జూన్-జూలైలో నాటిన పంటలు ఋతుపవనాల వర్షాలపై ఆధారపడి అక్టోబర్-నవంబరులో కోయబడే పంటలు ఖరీఫ్. అక్టోబర్-నవంబర్ నెలల్లో విత్తిన పంటలు పరిపక్వతను బట్టి జనవరి నుంచి కోసిన పంటలు రబీ. రబీ మరియు ఖరీఫ్ మధ్య ఉత్పత్తి అయ్యే పంటలు వేసవి పంటలు. జూన్ 2024 చివరి నాటికి పూర్తి రిజర్వాయర్ లెవెల్ (FRL) వద్ద లైవ్ కెపాసిటీలో 20% ఉన్న పాన్ ఇండియా రిజర్వాయర్ నిల్వ 2024 ఆగస్టు చివరి నాటికి 80% పెరిగింది. ఇది రాబోయే రబీ పంట సీజన్ అవకాశాలను పెంచుతుందని, సకాలంలో విత్తనాలు వేయడానికి దోహదపడుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఏనే ఇక్రా అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. జీవీఏ అంటే గ్రాస్ వేల్యూ యాడ్ అని అర్థము.
ప్రస్తుత సీజన్ 2023 నుంచి 2024 వరకు కంటే షుగర్ సీజను 2024 నుంచి 2025 వరకు నికర చక్కెర ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. 4 మిలియన్ మెట్రిక్ టన్నుల షుగర్ను ఇథనాల్ మళ్లింపును పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికర చక్కెర 29.3 మిలియన్ మెట్రిక్ టన్నుల తగ్గే అవకాశం ఉంది. పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఇథనాల్ వైపు చక్కెర మళ్లింపు ఎక్కువగా ఉన్నందున చక్కెర సంవత్సరం 2025 నికర చక్కెర ఉత్పత్తి ప్రస్తుత సీజన్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని ఇక్రా అంచనా వేసింది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్లో 33.3 మిలియన్ మెట్రిక్ టన్నుల స్థూల చక్కెర ఉత్పత్తిని అంచనా వేసింది. 4 మిలియన్ మెట్రిక్ టన్నుల షుగర్ను ఇథనాల్ మళ్లింపును పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికర చక్కెర ఉత్పత్తి 29.3 MNTలకు తగ్గే అవకాశం ఉంది. ఆశించిన స్థాయికి మించి మళ్లింపును అనుమతించడం, ఎగుమతులను అనుమతించే విధానంపై స్పష్టత ఈ రంగానికి కీలకమని ఇక్రా నివేదిక పేర్కొంది. దేశీయ చక్కెర ఉత్పత్తి షుగర్ సీజను 2024-2025లో 28.5గా అంచనా వేయబడింది మరియు ముగింపు స్టాక్ సెప్టెంబర్ 30, 2024 నాటికి సుమారు 9 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉంటుందని భావిస్తున్నారు. ఇది 2023 సెప్టెంబర్ 30 నాటికి చక్కెర నిల్వ 5.6 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ. దేశీయ చక్కెర ధరల విషయానికొస్తే క్రషింగ్ సీజన్ ముగియడంతో ఉత్తరప్రదేశ్లో ధరలు కిలోకు ₹38 నుండి ₹39 వరకు ఉన్నాయి. పండుగల సీజన్ కారణంగా వచ్చే సీజన్ ప్రారంభం వరకు ఇవి దృఢంగా ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. అంతర్జాతీయ ముడి చక్కెర ధరలు 2024 జూలైలో మెట్రిక్ టన్నుకు $425 ఉండగా 2024 ఆగస్టులో $406కు తగ్గాయి. వైట్ షుగర్ ధరలు కూడా 2024 జూలైలో మెట్రిక్ టన్నులకు $549 నుంచి 2024 ఆగస్టులో $522కు తగ్గాయి. 2024 జూలైలో ఇథనాల్ బ్లెండింగ్ నిష్పత్తిని భారత్ 15.8% సాధించిందని నివేదిక పేర్కొంది. మరోవైపు నవంబర్ 2023 నుంచి జూలై 2024 వరకు క్యుములేటివ్ ఇథనాల్ మిశ్రమం 13.3%గా ఉంది. ఇథనాల్ సప్లై ఇయర్ 2024, ఎథనాల్ సప్లై ఇయర్ 2024 కోసం సుమారు 647 కోట్ల లీటర్ల ఇథనాల్ ఒప్పందం కుదుర్చుకోగా జూలై 2024 వరకు 461 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా పూర్తయింది. 4 మిలియన్ మెట్రిక్ టన్నుల ఇథనాల్ మళ్లింపును పరిగణనలోకి తీసుకున్న తర్వాత నికర చక్కెర ఉత్పత్తి 29.3 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గే అవకాశం ఉంది.